దైవ జనాంగమా, ఆధ్యాత్మికంగా మీరు ఎదగాలి అంటే, ఆత్మ సంబంధంగా మీరు ప్రభువుతో మరింత సన్నిహితంగా ఉండాలంటే ఉపవాసం అంటే ఆహార పానీయాలు ప్రక్కన పెట్టి దేవునితో సమీపముగా గడపడాన్ని ఉపవాసం అంటారు. దైవ జనాంగమా, వారానికి ఒక్క పూటైనా ఉపవాసం ఉంటున్నారా? శనివారం రాత్రి ఉపవాసం ఉండి చక్కగా ప్రార్థన చేసుకొని సిద్ధపడి ఆదివారం ఆరాధనకి వెళుతున్నారా? లేకపోతే అన్నంలో పుట్టిన పురుగుని బాబానైనా తినకపోతే నా వల్ల కాదు బాబా అంటున్నారా? జటిలమైన సమస్యలు ఎలా తీర్చబడతాయి? యేసు ప్రభు కొండ మీద ప్రార్థన చేసుకోవడానికి తాబోరు పర్వతం, రూపాంతరపు కొండ మీదకి పేతురు, యోహాను, యాకోబుని వెంట పెట్టుకుని వెళ్ళారు. మరుసటి రోజు చేయమన్నాడు తెలుసా? యేసు ప్రభు మనసు చివుక్కుమంది, బోధకుడా, నిన్న తీసుకొచ్చా మా అబ్బాయిని, మీ శిష్యుడికి చేత కాలేదు. అర్థం ఏంటి? చేతకాని శిష్యులు అంటే తిరుగుతున్నావు, నీకేమైనా చేత అయితే మీ శిష్యులకి చేత కాలేదు అండ్ మీరు కూడా చేతగాని వాళ్ళైనా మీకేమైనా చేతన అవుతుందా? శిష్యులు అంత మాట అంటే ప్రభు మనసు చివుక్కుమందండి. వెంటనే ప్రభు అన్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. స్తోత్రం చెప్పగట్టి బాగుపడిపోయాడు. మన దైనందిన జీవితంలో శ్రమలు, పోరాటాలు, ఇరుకు, ఇబ్బందులు ఎన్నో వస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా? మిమ్మల్ని మీరు ఆయాసపరుచుకొని ప్రార్థన చేస్తున్నారా? ఎంతసేపు మా లాంటి సేవకులు కనబడితే సార్ ప్రార్థన, ఈ పోట్లకెత్త గనక పురిపాలెం ఆ పొట్టేళ్ళు కనుక తలక పెట్టి అయ్యో ప్రార్థనలో పెట్టండి. ఎక్కడ పెట్టాలంట? ఇదేమైనా గోంగూర కట్ట ఫ్రిడ్జ్లో పెట్టడానికి? మాస్టర్ ప్రార్థనలో పెట్టండి, అన్న ప్రార్థనలో పెట్టండి, అక్క ప్రార్థనలో పెట్టాక అందరు పెట్టడమే. నువ్వేం చేస్తుంటా? నువ్వేం చేస్తా? నువ్వు చేయవా? నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి, నీ మొక్కుబడులు ఆయనకు చెల్లించినప్పుడు 28 నీవు దేన్నైనా యోచన చేస్తే నీకు అది మీకా నాకా అది. మరి కనబడ్డ ప్రతి ఒక్కరికి అయ్యారు ప్రార్థన పెట్టండి. నువ్వేం చేస్తా? నువ్వేం చేయవా? యేసు ప్రభు శిష్యులు ఆయన అడుగుతున్న, బోధకుడా, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామండి? ఉపవాస ప్రార్థన ఏది?